ఏమీ లేనట్టు అన్నీ పోయినట్టు ఎప్పుడు ఉండకు. ఏమీ లేకున్నా అన్నీ ఉన్నట్టే ఉండటం మొదలుపెట్టు. అప్పుడే అన్నీ రావడం మొదలు పెడతాయి. విజేతల వద్ద ఎప్పుడూ 2 ఆయుధాలు ఉంటాయి. ఒకటి సమస్యలు పరిష్కరించుకోవడానికి చిరునవ్వు, 2 సమస్యలు రాకుండా ఉండడానికి మౌనం. ఈ ప్రపంచంలో బ్రతకాలంటే మంచితనం, మొండితనం 2 ఉండాలి. మంచితనం మనుషుల మీద చూపించాలి, మొండితనం పరిస్థితుల మీద చూపించాలి. ఎవరి నుండి ఏమీ ఆశించకూడదు. అది నీ ఆనందాన్ని చంపేస్తుంది. దురాశకు ఆకలి వేస్తే జీవితాన్ని నమిలి మింగేస్తుంది కదా. తహతుకి మించిన కోరికలు మనల్ని మనిషిలా బ్రతకనివ్వవు. ఈ కాలం మనుషుల సంస్కారం కష్టపడే వారిని ఇంకా కష్టపెట్టడం, బాధల్లో ఉన్న వారిని సూటిపోటి మాటలతో ఇంకా వారి మనసును బాధ పెట్టడం. జీవితంలో నేను చెప్పే ఈ మాట బాగా గుర్తుపెట్టుకోనేస్తమా. స్వార్థంతో బ్రతికే వారు మాత్రమే ఈ సమాజంలో ఎదుగుతున్నారు, బాగుపడుతున్నారు. మంచితనానికి పోయి ఎంతోమంది ఈ రోజుల్లో కాలగర్భంలో కలిసిపోయారు. మనసుకి ఆశ ఎక్కువ, దేన్నైనా కావాలంటుంది. కాలానికి అనుభవం ఎక్కువ, ఎవరికి ఏది ఇవ్వాలో అదే ఇస్తుంది. చదువు మనకు సంతకం నేర్పిస్తే టెక్నాలజీ మనకు వేలిముద్ర నేర్పించింది. గతం ఎప్పుడు నీకు గురువై పాఠాలు నేర్పిస్తుంది. వర్తమానం ఎప్పుడు నిన్ను విద్యార్థిని చేసి సిద్ధం కమ్మంటుంది. భవిష్యత్తు అనుక్షణం నిన్ను భయపెడుతుంది. 100 అబద్ధాలు చెప్పి నమ్మించే ప్రయత్నం చేయటం కంటే ఒక నిజం చెప్పి క్షమించు అని అడగడం చాలా ఉత్తమం. చీకటి తానే గొప్ప అనుకుంటుంది, అయితే దీపం తన అహాన్ని తలకిందులు చేస్తుంది. అడవిలో పులిని నమ్మవచ్చు, నీటిలో ఉండే మొసలిని నమ్మవచ్చు, కానీ నమ్మిస్తూ నటించే మనుషులను మాత్రం అసలు నమ్మకూడదు. డబ్బు ఎక్కువగా సంపాదించాలంటే డబ్బు మీద దృష్టి పెట్టకు, చేసే పని మీద దృష్టి పెట్టు. పనిలో నైపుణ్యాలు నేర్చుకో. డబ్బు దానంతా అదే వస్తుంది. జీవితంలో మనం నడిచి వచ్చిన దారిని, ఎక్కి వచ్చిన మెట్లని ఎప్పటికీ మరవకూడదు. అలా మర్చావంటే నీ ఆనవాళ్ళు నీ చేతితోనే తుడిచినట్లవుతుంది. జీవితంలో అందరికీ నచ్చినట్లు బ్రతకాలి అనుకుంటే మరో జన్మలో డబ్బుగా మాత్రమే పుట్టాలి. మనిషి మనశ్శాంతిని సర్వనాశనం చేసే ఏకైక ముప్పు అప్పు. ఈ రోజుల్లో ఉన్నోడి పరుగు దాస్తారు, లేనోడి పరుగు తీస్తారు 10 మందిలో. జీవితం విలువ బతికితే తెలుస్తుంది, ఒకరి మీద ఆధారపడితే కాదు. కలం పట్టిన ప్రతివాడు అబ్దుల్ కలాం కాలేడు, కష్టపడే ప్రతివాడు అంబానీ కాలేడు. అయినా ఎవరిని ఎక్కడ పెట్టాలో, ఏ స్టేజ్లో పెట్టాలో మనల్ని సృష్టించిన దేవుడికి బాగా తెలుసు. మన పని కష్టపడడం మాత్రమే. రైలు ఒడిలో కొందరిని మర్చిపోతాం, కొందరి నీడలో మనం ఉండి వాళ్ళ ప్రేమకు కాలాన్ని మర్చిపోతాం. త్యాగం యుగాన్ని కూడా మరిపిస్తుంది. అన్నీ మీ మంచికే అని చెప్తూ మిమ్మల్ని కంట్రోల్ చేస్తూ ఉండే వాళ్ళని చూస్తే మీకు ఏమనిపిస్తుంది ఒక్కసారి ఊహించుకోండి. మనసుల్లో మార్పు అనేది చాలా సహజం. ఎలా మారాలి అన్నది వివేకము చెబుతుంది, ఎలా మారాలి అన్నది అనుభవం చెబుతుంది, అసలు ఎందుకు మారాలి అన్నది అవసరము చెబుతుంది. నవ్వితే చూడవలసింది దంతాలను కాదు, ఏడిస్తే చూడవలసింది కన్నీటిని కాదు, కారణాలను. ఎవరి వయసుకు తగ్గట్టు వారి ఆలోచనలు, ప్రవర్తన ఉంటేనే ఆ వ్యక్తికి గౌరవం ఉంటుంది. తల్లిదండ్రులు పెళ్లి చేసి ఇక నుండి అన్నీ నీ భర్తే, నీ భర్త ఎక్కడ ఉంటే అక్కడ నువ్వు కూడా ఉండాలి, అదే నీ ఇల్లు అని చెబుతారు. ఏదైనా సమస్య వస్తే భర్తేమో మీ ఇంటికి వెళ్ళిపో అంటారు. పుట్టి పెరిగిన ఇల్లు తనది కాదు, మెట్టినిల్లు తనది కాదు, మరి ఒక ఆడపిల్ల ఎక్కడి పిల్ల? స్వతంత్రంగా బ్రతికే ప్రయత్నంలో కష్టాలు ఉండొచ్చు, కానీ బానిసత్వం మాత్రం ఉండదు. జీవితంలో అన్ని కోల్పోయాకే ఎవరు ఎలాంటి వారో తెలుస్తుంది. ప్రాణం పోసేదాన్ని మందు అంటారు, ప్రాణం తీసేదాన్ని కూడా మందు అంటాం. పేర్లు ఒకేలా ఉన్న గుణంలో తేడా ఉన్నట్టు మనుషులంతా ఒకేలా ఉన్న వారి మనసుల్లో తేడా ఉంటుంది. గదిలో పెట్టి బంధిస్తే కేవలం మనిషి మాత్రమే బంధించగలవు, మనసును కాదు. అసూయతో బ్రతికే వారికి సరైన నిద్ర ఉండదు, అహంతో బ్రతికే వారికి సరైన మిత్రులుండరు, అనుమానంతో బ్రతికే వారికి సరైన జీవితమే ఉండదు. వ్యక్తిగా జీవిస్తే మరణం దరి చేరే వరకు జీవిస్తాం. వ్యక్తిత్వంతో జీవిస్తే మరణించిన తర్వాత కూడా జీవించే ఉంటాం.
కొన్ని బంధాలు ఎంత అందంగా ఉంటాయి అంటే మనల్ని మోసం చేసి బాధించే వరకు కూడా వారి అసలు రూపాన్ని వెలుతురులో కూడా గుర్తించలేం. పువ్వులతో నిండిన తోట ఎంత అందంగా ఉంటుందో మంచి మనసులతో నిండిన మనసు కూడా అంతే అందంగా ఉంటుంది. ఒక స్త్రీ ఓ తాగుబోతు వాడితో బ్రతకవచ్చు, ఓ తిరుగుబోతు వాడితో బ్రతకవచ్చు, ఓ పని చేత కాని వాడితో బ్రతకవచ్చు, ఓ కసాయి వాడితో కూడా బ్రతకవచ్చు. కానీ అనుమానించే వాడితో బ్రతకడం అంటే దినదినం గండం నూరేళ్ల ఆయుష్ లాంటిది. పల్లెటూర్లలో రోకలి దంచే స్త్రీలు ఒకవైపు ఒక చేత్తో రోకలి దంచుతుంటారు, ఇంకో చేతితో రోకల్లోకి ధాన్యం పోస్తుంటారు, మరోవైపు బిడ్డకు పాలిస్తుంటారు, ఇంకోవైపు వచ్చిన వాళ్ళతో మాట్లాడుతుంటారు. ఇన్ని చేస్తూ చెయ్యి రోకలి కింద పడకుండా జాగ్రత్త పడుతుంటారు. అలాగే సంసారంలో ఎన్ని సమస్యలున్నా భగవంతుడి ధ్యాస మాత్రం ఉండాలి. అప్పుడే దైవానుగ్రహం సాక్షాత్కారం కలుగుతుంది. 10 ఆకుల్లో ఉన్న పదార్థాలను చూసేవాడు తన ఆకులో ఉన్న పదార్థాన్ని ప్రశాంతంగా తినలేదు. 10 ఇళ్లలో జరిగే గొడవలు వినాలనుకునేవాడు తన ఇంట్లో మనశ్శాంతిగా నిద్రపోలేడు. దేని అర్థమైనా అర్థం చేసుకునే మనిషిని బట్టి మారుతూ ఉంటుంది. బాధలు అనేవి గాలి లాంటివి, అవి లేని చోటంటూ ఏదీ లేదు. నీ ఒక్కడికే బాధలు ఉన్నట్లు తెగ బాధపడకు, చాలామంది అందులోనే ఉండి ఈత కొడుతున్నారని తెలుసుకో మిత్రమా. గొప్ప జీవితము నాకు లేకపోవచ్చు, కానీ నా జీవితంలో నా పాత్ర ఎప్పుడు నాకు గొప్పగానే ఉంటుంది. ఎందుకంటే ఎవరి మెప్పు కోసమో నేను నటించను, నా అనుకున్న వాళ్ళ కోసం నేను జీవిస్తాను. మనల్ని వాడుకొని పక్కకు నెట్టేస్తున్నారు అని గ్రహించినప్పుడే పక్కకు తప్పుకోండి. కారణాలు అడగవద్దు, ఎందుకంటే మనం ఇంకా ఎక్కువ గాయపడడానికి కారణాలు ఉంటాయి వాళ్ళ దగ్గర. ఏడుపుతో మొదలవుతుంది, ఏడుపుతోనే అంతమవుతుంది. మొదటి ఏడుపు నువ్వు ఎలా బతకాలో చెబితే చివరి ఏడుపు నువ్వు ఎలా బతికావో చెబుతుంది. అమ్మాయి అనుకోవచ్చు తనకు కావలసిన వాడు తన నాన్నలాగా ప్రేమగా చూసుకోవాలని, కానీ నేటి సమాజంలో చాలామంది అమ్మాయిలు నాన్నలాగా ఖర్చు పెట్టే వాళ్ళని చూసుకుంటున్నారు. కానీ వాళ్లకు తెలియడం లేదు ప్రేమ ఉన్న చోట అన్నీ తిరుగుతాయని. వెలుతురు పోతే రోజు మాత్రమే చీకటవుతుంది, రేపు అనే ఆశ లేకపోతే జీవితమే చీకటవుతుంది. ప్రాణం ఉంది కానీ మనశ్శాంతి లేదు, జీవితం ఉంది కానీ జీవితానికి అర్థం లేదు. ఏంటో నా జీవితం నాకే అర్థం కావడం లేదు, మనశ్శాంతి అనేది లేకుండా పోయింది. సృష్టిలో ఏ తప్పు లేదు, ఉన్నదంతప్పంతా మన దృష్టిలోనే ఉంది. చుట్టూ రాబందులు పీక్కు తింటూ ఉంటే నువ్వు కదలకుండా నిలబడగలవా? ఒక ఆడపిల్ల నిలబడగలదు ఒంటరిగా. జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగా నడవడం కష్టంగా ఉండొచ్చు, కానీ ఆ ఒంటరితనమే డబ్బు విలువ, మనిషి విలువ, సమయం విలువ, జీవితం విలువ అన్నీ నేర్పిస్తుంది. నీ శరీరము లేచి నిలబడటానికి సహకరించని రోజు, నీ చేతులతో నీరు కూడా తాగని లేని రోజు, నీ కాళ్ళు ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యని రోజు, నీ పనులను ఇంకొకరిపై ఆధారపడిన రోజు, నీ భావాన్ని నీ నోటితో పలకని రోజు, నీ నిస్సహాయ స్థితికి నీకే జాలి కలిగిన రోజు, నీ జీవితంలో ఏం చేశావో, ఏం సంపాదించావో, ఏం పోగొట్టుకున్నావో నీకు స్పష్టంగా తెలిసిపోతుంది. కానీ అప్పటికి అంతా చేజారిపోయి నీ తప్పు సరిదిద్దుకునే అవకాశం కూడా ఉండదు. అన్నీ బాగున్నప్పుడే ఆత్మజ్ఞానం తెలుసుకో. కుక్కను పెంచితే స్టేటస్, గేదెను పెంచితే లేబర్. కుక్క పాలు తాగరు, గేదె పాలు కావాలి. భోజనం ఎంత విచిత్రమైనది, సంపాదించడానికి పరిగెత్తాలి, అరగడానికి కూడా పరిగెత్తాలి. దూరంగా ఉన్నవారిని దగ్గర చేసే శక్తి, దగ్గర ఉన్నవారిని దూరం చేసే శక్తి ఒక నోటి మాటకే ఉంది. అది కత్తి కంటే పదునైనది, అమృతం కన్నా తీయనైనది. ప్రతి ఒక్కరి జీవితంలో కొన్ని చిరునవ్వులు, కాసిన్ని కన్నీళ్ళు, మరికొన్ని అనుభవాలు, మిగతావన్నీ జ్ఞాపకాలు. ఇంతే మనిషి సొంత ఆస్తులు. నీ జీవిత పుస్తకాన్ని అందరికీ తెరిచి చూపించకు, ఎందుకంటే నీ భాష కొందరికి మాత్రమే అర్థమవుతుంది. చుట్టూ ఉండే నీరు ఓడను ముంచివేయలేదు, ఆ నీరు లోపలికి చేరితే ప్రమాదం. చుట్టుముట్టే సమస్యలు మనిషిని కుంగదీయలేవు, వాటిని మనసులోకి తీసుకుంటేనే ప్రమాదం. ఈ లోకంలో బ్రతకాలని ఆశ పుట్టించే మనుషుల కన్నా బ్రతుకుపై ఆశలు చంపేసి జీవితంపై విరక్తి పుట్టించి మనసుని పీక్కు తిని
కాటికి కడతీర్చే మనుషులే ఎక్కువైపోతున్నారు. జీవితం అందరికీ కనిపించే గులాబీ, కానీ గుండెలో గుచ్చే ముళ్ళును గుర్తించేదెవరు? డబ్బున్నప్పుడు వ్యసనపరుడిగా బ్రతికితే డబ్బు లేనప్పుడు బిచ్చగాడిగా బ్రతకాలి. గుర్తుపెట్టుకొని మసులుకో.